నటుడు శ్రీకాంత్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు దేశ ప్రజల మనోభావాలను గాయపరిచాయి. పలు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో చూద్దాం. టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యర్ మహాత్మా గాంధీపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమయ్యాయి. యునైటెడ్ ఎన్జీఓస్ అసోసియేషన్, సేవాలాల్ బంజారా సంఘం సభ్యులు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. శ్రీకాంత్ గాంధీని వ్యక్తిగతంగా దూషించి నిరాధార ఆరోపణలు చేశాడని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో సమాజంలో ఉద్రిక్తతలు రేకెత్తాయి. పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసు నమోదు చేశారు. గాంధీ లాంటి మహనీయులపై ఇలాంటి వ్యాఖ్యలు సమాజంలో భావోద్వేగాలను రెచ్చగొడతాయని పోలీసులు హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కూడా ఫిర్యాదు చేశాడు. సైబర్ క్రైమ్ ఏసీపీ శివమూర్తిని కలిసి జాతిపిత మహాత్మా గాంధీజీపై సోషల్ మీడియాలో శ్రీకాంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని బల్మూరి వెంకట్ కోరారు. ఈ వివాదం టాలీవుడ్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో శ్రీకాంత్పై విమర్శలు వెల్లువెత్తాయి. ప్రజలు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. శ్రీకాంత్ ఈ వివాదంపై ఎలా స్పందిస్తాడు, చట్టం ఏ విధంగా ముందుకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. విజయ్ దేవరకొండ, కీర్తి సురేష్ కొత్త సినిమా మొదలైంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం భారీగా తెరకెక్కుతోంది. విజయ్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు. ఈ జోడీ కెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూద్దాం. విజయ్ దేవరకొండ గత చిత్రం కింగ్డమ్ ఆశించిన విజయం సాధించకపోయినా ఆయన కొత్త ఉత్సాహంతో మరో సినిమాకు సిద్ధమయ్యాడు. రవికిరణ్ కోలా దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం రూపొందుతోంది. కీర్తి సురేష్ కీలక పాత్రలో నటిస్తోంది. విజయ్ ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చాడు. యాక్షన్, ఎమోషన్, డ్రామాతో నిండిన ఈ చిత్రం అభిమానుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. విజయ్, కీర్తి కాంబినేషన్ తెరపై కొత్త కెమిస్ట్రీని సృష్టించనుంది. కీర్తి పాత్ర కూడా బలమైన కథాంశంతో మెప్పిస్తుందని సమాచారం. ముహూర్త కార్యక్రమం ఇటీవల విజయవంతంగా జరిగింది. ఈ చిత్రం టాలీవుడ్లో మరో సంచలనంగా నిలిచే అవకాశముంది. విజయ్ డైనమిక్ రోల్, కీర్తి నటన ఈ సినిమాను ఎలా ఎలివేట్ చేస్తాయనేది ఆసక్తికరం. బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే కొత్త గౌరవం సాధించింది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆమెను మానసిక ఆరోగ్య రాయబారిగా ఎంపిక చేసింది. ఆమె సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ సంచలనం సృష్టిస్తోంది. ఈ కొత్త పాత్ర ఎలా ఉంటుందో చూద్దాం. దీపికా పదుకొనేని మానసిక ఆరోగ్య రాయబారిగా కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ నియామకం దేశవ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచే లక్ష్యంతో జరిగింది. దీపిక గతంలో మానసిక సమస్యలపై అనేక వేదికలపై మాట్లాడింది. ఈ బాధ్యతతో ఆమె సమాజంలో సానుకూల మార్పులకు తోడ్పడనుంది. మానసిక ఆరోగ్య సమస్యలపై అపోహలను తగ్గించేందుకు ఆమె కృషి చేయనుంది. ఇక దీపిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె షారుఖ్ ఖాన్తో కింగ్, అల్లు అర్జున్తో అట్లీ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు బాక్సాఫీస్ను షేక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దీపిక సామాజిక, సినీ రంగాల్లో ఎలాంటి ప్రభావం చూపనుందనేది ఆసక్తికరం. నేచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా షూటింగ్ వాయిదా పడింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆలస్యం కానుందని సమాచారం. ఈ సినిమాలో నాని కొత్త లుక్ లో కనిపించనున్నాడు. మరి యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు వస్తుందో చూద్దాం. నేచురల్ స్టార్ నాని అభిమానులకు నిరాశపరిచే వార్త. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న ది ప్యారడైజ్ చిత్రం షూటింగ్ వాయిదా పడిందని వార్తలొస్తున్నాయి. స్క్రిప్ట్లో మార్పులు, షెడ్యూల్ సమస్యల కారణంగా ఈ చిత్రం మార్చి 2026లో రిలీజ్ కావడం కష్టమైందని టాక్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందుతోంది. ఇందులో నాని కొత్త లుక్ లో కనిపించనున్నాడు. శ్రీకాంత్ గతంలో దసరాతో సంచలనం సృష్టించాడు. ఈ కాంబినేషన్ మరో విజయాన్ని అందిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. నిర్మాతలు త్వరలో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని సమాచారం. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ చిత్రం నాని కెరీర్లో మరో మైలురాయిగా నిలుస్తుందని అంచనాలు ఉన్నాయి. ధర్మ ప్రొడక్షన్స్ దోస్తానా 2లో పెను మార్పులు జరిగాయి. జాన్వీ కపూర్, కార్తిక్ ఆర్యన్ తప్పుకోగా ప్రతిభారంతా విక్రాంత్ మాసే చేరారు. ఈ కొత్త తారాగణం కామెడీ, రొమాన్స్ తో అలరిస్తోంది.
ఈ సినిమా ఎలా ఉంటుందో చూద్దాం. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లో రూపొందుతున్న దోస్తానా 2లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి. స్క్రిప్ట్లో సవరణలతో పాటు తారాగణంలో పెను మార్పులు జరిగాయి. జాన్వీ కపూర్, కార్తీక్ ఆర్యన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. వారి స్థానంలో ప్రతిభారంతా విక్రాంత్ మాసే చేరారు. లాపతా లేడీస్లో అద్భుత నటనతో ఆకట్టుకున్న ప్రతిభ ఈ చిత్రానికి కొత్త ఊపు తెస్తుందని అంచనా. విక్రాంత్ మాసే తన విలక్షణ నటనతో సినిమాకు బలం తెస్తాడని నిర్మాతలు ఆశిస్తున్నారు. హీరో లక్ష ఈ ప్రాజెక్టులో కొనసాగుతున్నాడు. కామెడీ, రొమాన్స్ మేళవింపుతో ఈ చిత్రం ప్రేక్షకులను అలరించనుంది. గతంలో ఆగిపోయిన ఈ సినిమా ఇప్పుడు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. మరి ఈ సీక్వెల్ అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహాం, ప్రియాంక చోప్రా కాంబోలో వచ్చిన దోస్తానా మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి. చూసారు కదండి ఇవాల్టి స్పీడ్ ఫిల్మీ న్యూస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మహామాక్స్.